అసెంబ్లీలో టీడీపీ ఎమ్మెల్యే ప్రశ్నించారు. దానికి సమాధానం ఇచ్చేశాం అని లైట్ తీసుకోలేదు పవన్ కళ్యాణ్. పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఇష్యూకి సొల్యూషన్ పై ఫోకస్ పెట్టారు డిప్యూటీ సీఎం. బోండా ఉమా ఆరోపణలు సీరియస్ గా తీసుకున్న పవన్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు పై 2 పాయింట్ ఫార్ములాతో ముందుకు వెళ్తున్నారా? ప్రజల తరపున ప్రశ్నించే జనసేనానినే అసెంబ్లీలో ప్రశ్నించారు టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమా. పొల్యూషన్ కంట్రోల్ బోర్డు మెతక వైఖరితో ఉందని, రాంకి పరిశ్రమ విషయంలో పీసీబీ చైర్మన్ ఎవరి వల్ల ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నారని పవన్ ని నిలబెట్టి అడిగేశారు బోండా. ఆ తర్వాత యూటర్న్ తీసుకుని పవన్ ను ప్రశంసల జల్లులతో ముంచెత్తారు బోండా. అయితే కాలుష్య నియంత్రణ మండలిపై బోండా చేసిన ఆరోపణలను లైట్ గా తీసుకోలేదు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. వాటిని సీరియస్ గా తీసుకున్న ఆయన పొల్యూషన్ కంట్రోల్ బోర్డులో ట్రబుల్ ను సెట్ చేసేందుకు డబుల్ స్ట్రాటజీతో అడుగులు వేస్తున్నారు. పవన్ అందుబాటులో ఉండరు అన్న అధికారులకు క్లాస్ పీకారు. అసలు పీసీబీ పవర్స్ ఏంటి, ఏ స్థాయి వరకు వెళ్లొచ్చని ఆరా తీశారు ఉప ముఖ్యమంత్రి. పీసీబీని అడ్డు పెట్టుకుని లబ్ధి చెందే వాళ్లపై జాగ్రత్తగా ఉండాలని అధికారులకు పవన్ సూచించారు. దీనిలో భాగంగా తన ఛాంబర్లో అటవీ పర్యావరణ శాఖ ముఖ్య కార్యదర్శి కాంతిలాల్ దండే, పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ కృష్ణతేజతో పవన్ సమావేశమయ్యారు. కాలుష్య నియంత్రణ మండలిని బలోపేతం చేయాలని అధికారులను ఆదేశించారు పవన్. పెట్టుబడులను ప్రోత్సహిస్తూనే కాలుష్యాన్ని నియంత్రించేలా ముందుకు వెళ్లాలన్నారు. కాలుష్య నియంత్రణ మండలి సిబ్బంది విధులపై సమగ్ర నివేదిక సిద్ధం చేయాలని అధికారులకు సూచించారు. మండలి విధులు, నిధులు, ప్రస్తుత పరిస్థితి ప్రజలకు తెలియజేయాలని పవన్ పేర్కొన్నారు. ఇక గోదావరి పరివాహక ప్రాంతంలో సైతం నీటిని కొనుక్కొని తాగాల్సి వస్తుందని, అక్కడి నీరు కలుషితం కావడానికి ఆక్వా రంగం, పేపర్ మిల్లులే కారణమన్నారు డిప్యూటీ సీఎం. పీసీబీ నిర్ణయాలు, విధుల నిర్వహణపై పర్యవేక్షణలో కొన్ని పరిమితులు ఉంటాయని, పీసీబీ కార్యనిర్వాహక మండలికి చట్టబద్ధంగా అధికారాలు ఉంటాయని పవన్ కు అధికారులు తెలిపారు. ఇక కాలుష్య నియంత్రణ మండలి వెబ్సైట్ పనితీరు ఎలా ఉంది? ప్రాంతాల వారీగా జల, వాయు, శబ్ద కాలుష్యాల వివరాలు అప్డేట్ చేస్తున్నారా? ప్రజలకు ఏ మేరకు సమాచారం అందుబాటులో ఉంటోంది లాంటి ప్రశ్నలకు సమాధానం ఇవ్వాలని అధికారులను పవన్ ఆదేశించారు. అసెంబ్లీలో ఎమ్మెల్యే అడిగిన ప్రశ్నకు అక్కడే వివరాలు అందించామని అధికారులతో ఆయన ప్రస్తావించినట్లు సమాచారం. దీనిపై సమగ్ర నివేదిక అందాక పూర్తి వివరాలు ప్రజలకు తెలియజేద్దామని అధికారులకు పవన్ సూచించారు. పొల్యూషన్ కంట్రోల్ బోర్డును అడ్డుపెట్టుకుని వ్యక్తిగత ప్రయోజనాలను పొందాలని భావించే వారి విషయంలో జాగరూకతతో వ్యవహరించాలని మరోసారి అధికారులకు సూచించారు ఉప ముఖ్యమంత్రి. ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలని అధికారులకు పదే పదే సూచించారు. పొల్యూషన్ కంట్రోల్ బోర్డు విషయంలో ఎలాంటి ఆరోపణలు రాకుండా దానికి పూర్తి స్థాయి సొల్యూషన్ ఇచ్చేందుకు ప్రజలకు జవాబుదారీగా ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు పవన్.